ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. మరి దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నవారికంట నిప్పు కణములను దయచేస్తాడంట. ఎందుకంటే మరి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆ నిప్పు కణములు ప్రతి చీకటిని కాల్చివేస్తాయి. మరి ఆయన అగ్నిజ్వాల వంటి దేవుడు, ఆయన కనులు అగ్నిజ్వాలల వంటి కనులు. మరి ఆయన మాట్లాడితే అగ్ని. మరి ఆయన సన్నిధిలో నిప్పు కణములు ఉంటాయంట. ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుంది? 2-3 ఆయన నామం ఏకీభవిస్తే అక్కడ ఆయన సన్నిధి. మరి నీవొక్కదానివే, మరి నీవొక్కడివే ప్రార్థించుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు అంటే మీ ఇద్దరు ప్రార్థించేటప్పుడు మరి ఆయన సన్నిధి నీతో ఉన్నది. మరి నువ్వు ఎక్కడైతే ప్రార్థిస్తావో, ఎక్కడైతే ఆయన సాక్ష్యం చెప్తున్నావో, ఎక్కడైతే ఆయన వాగ్దానం ఎత్తిపడుతున్నావో, ఎక్కడైతే ఆయన మాటలని నువ్వు మాట్లాడుతున్నావో అక్కడ తన సన్నిధిని నిలుప చేస్తాడు. మరి అక్కడ ఆయన సన్నిధి కాంతి ఉంటుంది. మరి ఆయన మాట మాట్లాడితే చాలు, అది ఆయన సన్నిధిగా మారుతుంది. నువ్వు ఆరాధించే ప్రతి స్థలం ఆయన సన్నిధే. నువ్వు చెప్తున్న ప్రతి మాటను, సాక్ష్యమును, మరి దేవుడు అద్భుతమును ప్రతిదీ ఆయన సన్నిధిగా దేవుడు చేసి ఉన్నాడు. ఆయన సన్నిధి కాంతిలో నుంచి అంట నిప్పు కణములు. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే, దేవుని స్తుతిస్తుంటే, సాక్ష్యము చెప్తుంటే, దేవుని కార్యాలు వివరిస్తుంటే మరి దేవుడు మరి ఆ యొక్క సన్నిధిలో నుంచి ఆ నిప్పు కణాలను విడుదల చేసి ఏ సమస్యలతో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ అనారోగ్యముతో నువ్వు బాధపడుతున్నావో, ఇంకనూ నువ్వు బాధపడుతున్నానో, ఆయన సన్నిధిని పట్టుకొని ఉన్నావో, ఆయనతో విశ్వాసముతో నడుస్తున్నావో, అవన్నీ నిప్పులుగా మార్చబడి వాటన్నిటిని కాల్చివేసి నీకు సమాధానాన్ని కలగజేస్తాయి. మరి ప్రతి అడ్డుగోడలని, నువ్వు వెళ్తున్న మార్గంలో అడ్డులు ఉన్నాయేమో, వాటన్నిటిని ఆ నిప్పు కణంలో కాల్చివేసి నీకు మార్గాన్ని సరళము చేస్తాయి. నీ అబ్నార్మల్ రిపోర్ట్స్ అన్నీ మరి కాల్చివేసి ఆయన నిప్పులతో, ఆయన సన్నిధిలో ఉండే నిప్పు కణంలతో కాల్చివేసి నార్మల్ రిపోర్టు అనేది దేవుడు దయచేస్తాడు. ప్రతి చీకటిని, ప్రతిదీ నువ్వు బాధపడుతున్న ప్రతి సమస్యని దేవుడు తన సన్నిధి కాంతిలో నుంచి ఆ నిప్పు కణంలతో కాల్చివేసి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు సన్నిధిలో నువ్వు గడపాలనుకుంటున్నావా? నీకు శుభము. దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించి మరి ప్రతి సమస్యల నుంచి నిన్ను విడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సన్నిధిలో, నీ సన్నిధి కన్నా గొప్ప సంతోషం ఎక్కడ లేదు, సమాధానం ఎక్కడ లేదు. మరి ఈరోజు మాకు చెప్పావు ప్రభా, నీ సన్నిధి కాంతిలో నుంచి నిప్పు కణంలో వచ్చి ప్రతిదాన్ని కాల్చివేసి ఇదిగో తండ్రి మాకు సరళమైన మార్గాన్ని కలగజేస్తానన్నావు. ఈరోజు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచి, నీ సన్నిధితో సహవాసము కలిగి ఉండే కృపని దయచి, మా పరిస్థితిని అంతా చక్క పెట్టుకుని అగ్నిని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీరు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ఆమేన్.